హలో డియర్ ఫ్రెండ్స్, నేను మీ నిర్మలాని మాట్లాడుతున్నాను. నేను మీకు ఇప్పుడు ఆసియా స్పైడర్ ఫ్లవర్ ప్లాంట్ గురించి చెప్పబోతున్నాను. చూడండి, ఈ యొక్క వీడియో చూసి స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ ప్లాంట్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. దీని యొక్క శాస్త్రీయ నామం క్లియమే విస్కోసా. ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి, ఎల్లో కలర్లో ఉంటాయి. ఆకర్షణ పత్రాలు ఆకర్షించుకునే విధంగా ఉంటాయి. కీటకాలను ఆకర్షించుకునే విధంగా ఉంటాయి. కాయలు చూసారు ఎలా ఉన్నాయో, వామిటి కాయలు. 1 మీటర్ ఎత్తు వరకు పెరిగే వార్షిక మూలిక ఇది. ఈ ప్లాంట్ యొక్క కుటుంబం క్లియోమేసి కుటుంబానికి చెందింది. శాస్త్రీయనామం క్లియోమే విస్కోసా. దీని యొక్క రాజ్యం ప్లాంటే. ఈ ప్లాంట్ కాయలకేంటి, ఖండానికేంటి నూగుంటుంది, కొంచెం వేర్లకు ఉండదు. ఇది ఒక ఆక్రమణ జాతి. ఆకులు ఎలా ఉన్నాయో చూసారు, వెరైటీగా ఉంటాయి. ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికాలో ఇది పెరుగుతుంది. వర్షాలు వచ్చిన దగ్గర ఇది విరివిగా పెరుగుతుంది. ఇవి పశువులకి ఆహారంగా పెంచుతారు. గొర్రెలు, గేదెలు బాగా వీటిని మేస్తాయి. ఈ ఆకులను తిన్నా, కాయలను తిన్నా ఇవి పశువులకు నులుపురుగులు నివారించబడతాయి అన్నమాట. వీటిని తిన్నట్లయితే పశువులు నులుపురుగుల బారిన పడకుండా ఉంటాయి. ఆకులను గాయాలకు, పూతలకి కూడా చాలామంది వాడతారు. కానీ మీరు మట్టికి ఏది కూడా డాక్టర్ సలహా లేకుండా వాడకండి. పువ్వులు చాలా అందంగా ఉంటున్నాయి, ఎల్లో కలర్లో. చూసారు ఈ ప్లాంట్ ఎలా ఉందో. ఈ జాతిని మొదట 1753లో కార్ల్ లిన్నేయస్ కరోలస్ లిన్నేయస్ కనుగొన్నాడు. ఏమని వర్ణించాడు? క్లియం విస్కోసాగా వర్ణించాడు. ఈ పేరును పశ్చిమ ఆస్ట్రేలియన్ హెర్బేరియం అంగీకరించలేదు. పశ్చిమ ఆస్ట్రేలియాలో ఆమోదించబడిన పేరు అరివేలా విస్కోసా. ఈ ఆకులను గాయాలు మరియు పూతలకి బాహ్య అప్లికేషన్గా వాడతారని చెప్పాను కదా. కొంతమంది వాడతారని మీరు వాడమాకండి. విత్తనాలు క్రిమి సంహారక మందులకి ఉపయోగిస్తారు. ఈ విస్కోసా ప్రామాణిక యాంటీబయాటిక్స్తో పోల్చిన ఒక అధ్యయనంలో ఇది సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడంలో ప్రతిభావంతంగా ఉన్నట్లు నిరూపించబడింది. యాంటీబయాటిక్ టెట్రాసైక్లిన్తో పోలిస్తే ఇది యాంటీ మైక్రోబయాల్ ఏజెంట్గా ఇది దాని ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. ఇది ఉత్తర భారతదేశంలో ఈ విత్తనాలు ఏమంటారో చెప్తాను, వినండి. చూసారా మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో. సాధారణంగా వర్షాకాలంలో పెరుగుతుంది, కానీ పశువులకు ఆహారంగా వేసుకోవాలంటే మనము నీరు పెట్టుకొని వీటిని పెంచుకోవచ్చు. క్లియోమే విస్కోసా ఎప్పుడన్నా విన్నారా ఈ పేరు? నేను కూడా ఇప్పుడే వింటున్నాను. ఈ గింజలు చూసారా ఎలా ఉన్నాయి? ఉత్తర భారతదేశంలో ఈ విత్తనాలను జాఖ్యా అని పిలుస్తారు. మూలికగా ఉపయోగిస్తారు, ప్రధానంగా టెంపరింగ్ కోసం. ఆస్ట్రేలియాలో దక్షిణ కింబర్లీకి చెందిన వాల్మత్ జెర్రీ ప్రజలు దీనిని జెర్పిలి రింగర్ని అని పిలుస్తారు. జెర్పిలి రింగర్ని అని పిలుస్తారు. ఈ గింజలు చూసారా ఎలా ఉన్నాయో? చాలా ఉన్నాయి, వామటి గింజలు.
ఈ వీడియో మీకు నచ్చట్లే చూసారా ఆకర్షణ పత్రాలు ఎలా ఉన్నాయో? దీనికి పుప్పొడి కూడా ఉంటుంది, కేసరాలు ఉంటాయి. ఈ కేసరాలు డైమోర్ఫిక్, అవి కేసరాలు ఇవిగో ఆకర్షణ పత్రాల లోపల కేసరాలు ఉంటాయి. కాయలు మనం పెసరకాయల్లా ఉన్నాయి కాయలు. ఆకులు చూడండి ఎలా ఉన్నాయో. ఈ ఆకులు నేను ఇప్పుడు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. చాలా అందంగా ఉన్నాయి. నూకు కూడా ఉంటుంది కాండం మీద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో నూగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.